ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ డివై చంద్రచూడ్ గారి పదవీకాలం ఈ నవంబర్ 10తో ముగియనుంది. దీంతో సుప్రీంకోర్టులో అందరికంటే సీనియర్ అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును సీజే పదవికి ప్రతిపాదిస్తూ కొలీజియంలో వెల్లడైన అభిప్రాయం మేరకు జస్టిస్ డివై చంద్రచూడ్ గారు కేంద్రానికి ప్రతిపాదన పంపారు. ఈ ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ పరిశీలించి ప్రధానమంత్రి పరిశీలనకు పంపుతుంది. ప్రధాని అభిప్రాయం తర్వాత ఆ ప్రతిపాదన రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది. ఆయన ఆమోదిస్తే గజెట్ జారీ అవుతుంది. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియ పూర్తవుతుంది. అన్ని సజావుగా జరిగితే నవంబర్ 11వ తేదీన జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకుంటారు. 2025 మే 13 వరకు అంటే 6 నెలలు ఆయన పదవిలో ఉంటారు. అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎంపికలో భారత ప్రధాని జోక్యం ఎంతవరకు ఉంటుంది? గతంలో ఈయన కుటుంబీకుల విషయంలో ఏం జరిగింది అనే అంశం కూడా ఇక్కడ చర్చకు వస్తుంది. అంతేకాకుండా గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జరిగిన ఎంపిక అంశంతో పాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి ఎంపికలో పలు విశేషాలున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు సంచలన కేసులను కూడా ఆయన విచారించారు. ఆ అంశాలేంటో చూద్దాం. సంజీవ్ ఖన్నా గారు ఢిల్లీలో పుట్టారు. తండ్రి పేరు జస్టిస్ దేవరాజ్ ఖన్నా. ఈయన గతంలో ఢిల్లీ హైకోర్టు జడ్జిగా చేశారు. తల్లి సరోజ్ ఖన్నా ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్ లో లెక్చరర్. ఇక జస్టిస్ సంజీవ్ ఖన్నా గారికి మేనమామ వరుస అవుతారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసిన జస్టిస్ హన్సరాజ్ ఖన్నా గారు. అంటే వీరి కుటుంబంలో అంతా న్యాయకోవిదులే అని చెప్పవచ్చు. ఇక సంజీవ్ ఖన్నా గారు ఢిల్లీలోని మోడర్న్ స్కూల్లో చదివారు. 1980లో ఢిల్లీ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుండి లా చదివారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవడం ద్వారా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. మొదట ఢిల్లీలోని తీస్ హజారీ కాంప్లెక్స్ లోని డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాక్టీస్ చేశారు. వివిధ కేసులను వాదించారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. రాజ్యాంగపరమైన అంశాలకు సంబంధించిన కేసులు, పన్నులకు సంబంధించిన అంశాలపై పలు కేసులు వాదించారు. పలు ట్రిబ్యునల్ల కేసులను విచారించారు. తన కెరీర్ లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ గా చేశారు. ఇక 2004లో ఢిల్లీ ఎన్సిటీ ప్రభుత్వానికి కూడా స్టాండింగ్ కౌన్సిల్ గా ఉన్నారు. 2005లో హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. న్యాయవాదిగా చేస్తూ ఈ పదవిలోకి వచ్చారు. 2008లో రెగ్యులర్ జడ్జి అయ్యారు. ఢిల్లీ జ్యుడిషియల్ అకాడమీ, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఇలా పలు అంశాలపై ఆయన సంచలన తీర్పులు ఇచ్చారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఉండడంతో పాటు భోపాల్లోని జ్యుడిషియల్ అకాడమీ బోర్డు మెంబర్ కూడా. ఇక సుప్రీంకోర్టులో పలు సంచలన కేసుల్లో తీర్పును వెలువరించారు. గతంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లకు సంబంధించి దాఖలైన పిటిషన్లను విచారించిన ఆయన ఈవీఎంలు సురక్షితమైనవని, ఎన్నికల ప్రక్రియల్లో పోలింగ్ బూత్ల ఆక్రమణ, రిగ్గింగ్, బోగస్ ఓటింగ్లకు ఈవీఎంలతో అడ్డుకట్ట పడుతుందని స్పష్టం చేయడంతో పాటు వాటి వాడకాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చారు. అంతేకాకుండా వీవీప్యాట్ల ద్వారా ఈవీఎం ఓట్లను 100% వెరిఫై చేయాలని దాఖలైన పిటిషన్లను ఆయన సారథ్యంలోని ధర్మాసనం కొట్టేసింది కూడా. ఇక కొంతకాలం క్రితం రాజకీయ పార్టీలకు వెన్నులో వణుకు పుట్టించిన అంశం ఎలక్టోరల్ బాండ్లు. ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలు, వివిధ కంపెనీల మధ్య క్విట్ ప్రోకోలు జరుగుతున్నాయనే ఆరోపణలు అప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎలక్టోరల్ బాండ్లు చట్టవిరుద్ధమనే అంశంపై దాఖలైన పిటిషన్ను విచారించిన సందీప్ ఖన్నా సారథ్యంలోని ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. ఈ ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. ఆ తీర్పునిచ్చిన 5 న్యాయమూర్తుల ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు కూడా సభ్యులే. ఇక 2019లో జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనంలో సంజీవ్ ఖన్నా గారు కూడా సభ్యులే. ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇక దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరెస్ట్ అయ్యారు. జైల్లో ఉన్నారు. ఆయనకు లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్ ఇస్తూ జస్టిస్ సంజీవ్ ఖన్నా తీర్పునిచ్చారు. ఇక్కడే మరో విషయం ఏంటంటే సాధారణంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో చాలా వరకు వారి వారి కెరీర్లలో ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా చేసి ఉంటారు.
అయితే ఏ హైకోర్టుకి కూడా ప్రధాన న్యాయమూర్తిగా చేయకుండా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్థాయి వరకు వచ్చిన అతి కొద్ది మందిలో జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఒకరు. అంతేకాకుండా గతంలో ఈయన మేనమామ జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా గారు 1973 సమయంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరు. అప్పటి చీఫ్ జస్టిస్ పదవీ కాలం అయ్యాక ఈయనకే ఆ పదవి దక్కుతుందని భావించారు. కానీ అది జరగలేదు. 1973లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసుకు సంబంధించి సంచలన తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో ఈయన కూడా సభ్యుడు. ఈ కేసులో జస్టిస్ హన్స్రాజ్ గారు ఇచ్చిన తీర్పు దేశంలోని అనేక కేసులకు ఒక రిఫరెన్స్ కూడా. ఆ తర్వాతి కాలంలో అంటే ఎమర్జెన్సీ టైంలో పౌర హక్కులను అప్పటి పాలకులు హరించి వేయడం, పలు అంశాల్లో జరిగిన ఉల్లంఘనలకు సంబంధించి కూడా తన అభిప్రాయాన్ని చెప్పారు. అప్పట్లో అలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఇందిరాగాంధీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టిన ఏకైక సభ్యుడు కూడా ఆయనే. జబల్పూర్ కేసులో 1976లో ఆయన తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా రాశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా జరిగిన ఘటనలపైన తన అభిప్రాయాన్ని రాజ్యాంగాన్ని అనుసరించి నిర్మోహమాటంగా చెప్పేవారట. సీనియారిటీ ప్రకారం తాను చీఫ్ జస్టిస్ రేస్ లో ఉన్నప్పటికీ ఆయన సీజే కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుందని తెలిసినప్పటికీ ఆయన మాత్రం ఎక్కడా రాజీ పడలేదు. ఆ తీర్పుల తరువాత అప్పటి ఇందిరాగాంధీ సర్కారు జస్టిస్ హన్స్రాజ్ ఖన్నాను కాదని వేరే వ్యక్తి పేరును ప్రతిపాదించింది. దీంతో ఆయన తన నిరసన తెలుపుతూ పదవీ కాలం పూర్తి కాకుండానే తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు ఆనాటి ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా తీర్పులు చెప్పిన వారిని ఎవరినీ కూడా ఆ పదవికి ప్రతిపాదించలేదు. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్న భారత న్యాయ వ్యవస్థలో పాలకుల జోక్యం మితిమీరితే ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఇలాంటి ఘటనలే ఉదాహరణ అని చాలా మంది చెబుతారు కూడా. ఆ తర్వాతి కాలంలో 1982 రాష్ట్రపతి ఎన్నికల్లో జైల్ సింగ్ పై పోటీ చేశారు జస్టిస్ హన్స్రాజ్ గారు. అంతేకాకుండా కేంద్ర న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు కూడా. ఆయన సేవలకు మెచ్చిన భారత ప్రభుత్వం 1999లో పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇక తన మేనమామ జస్టిస్ హన్స్రాజ్ ఖన్నా సుప్రీంకోర్టులో ఏ కోర్టు గది నుండి తన సేవలు ప్రారంభించారో జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యాక అదే గది నుండి తన సేవలను ప్రారంభించారు. మొత్తం మీద జస్టిస్ హన్స్రాజ్ ఖన్నా గారికి ఆనాడు చేజారిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని ఆయన బంధువు జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు త్వరలో చేపడుతుండడం విశేషం. తన కెరీర్ లో మొత్తంగా 358 బెంచ్లలో భాగమై 90కి పైగా కేసుల్లో తీర్పులిచ్చారు. గతంలో 2023 మార్చిలో మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు తెలంగాణ ఎమ్మెల్సీ కె కవితకు బెయిల్ నిరాకరించిన ధర్మాసనంలో ఈయన కూడా సభ్యుడిగా ఉన్నారు. ఆ తరువాత పలు విచారణల అనంతరం ఈ కేసులో ఆమెకు బెయిల్ లభించింది. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరిగిందనే ఆరోపణకు సంబంధించి ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. 52 రోజుల పాటు జైల్లో ఉన్నారు. తన అరెస్ట్ అక్రమమని చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన అరెస్టుకు సంబంధించి సెక్షన్ 17A అంశంపై సుప్రీంకోర్టులోనూ విచారణ జరిగింది. ఆ టైంలోనే ఏపీ హైకోర్టు చంద్రబాబు గారికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ జరిగింది. మరోవైపు ఏపీ సర్కారు చంద్రబాబు గారిపై ఇన్నర్ రింగ్ రోడ్ లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మరో కేసు వేసింది. అయితే చంద్రబాబు గారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ద్విసభ్య ధర్మాసనానికి సంజీవ్ ఖన్నా నేతృత్వం వహించారు. ఇక ఈ ధర్మాసనంలోనే ఉన్న జస్టిస్ ఎన్వీఎస్ భట్టి నాట్ బిఫోర్ మీ అని ఆ కేసు విచారణ నుండి తప్పుకున్నారు. ఆయన చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడం, చంద్రబాబు గారు కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తే కావడంతో అనవసరమైన అభిప్రాయాలు వస్తాయనే ఉద్దేశంతో ఎన్వీఎస్ భట్టి గారు ఈ మేరకు నాట్ బిఫోర్ మీ అని ప్రకటించారు. ఆ తర్వాత ఈ కేసు వేరే ధర్మాసనం ముందుకు వెళ్ళింది. ఇక ఏపీ హైకోర్టు చంద్రబాబు గారికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇవి భారత ప్రధాన న్యాయమూర్తి కానున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా గారికి సంబంధించిన అంశాలు.